ఓకే, కానీ ఇక్కడ మీ మీద అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. అంటే మీ మీద కాదు, వెంకటరెడ్డి గారికి మీకు మధ్య పొసగట్లేదు, మీ ఇద్దరి మధ్య కాస్త విభేదాలు ఉన్నాయి అన్నది రకరకాలుగా వినపడుతుంది. నేను గాలితో విభేదాలు పెట్టుకున్న స్థాయి అన్నది. వాళ్ళు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, చాలా పెద్దలాళ్ళు. మినిస్టర్ 2 సార్లు మినిస్టర్ చేసిండు ఆయన, ఒకసారి ఎంపీ చేసిండు. అవును, కట్టిన నాకు పంచాయతీ ఉంటుందా? ఏదో అవసరాల కోసం ఎవడో పోతే నా మీద చాడి చెప్తాడు, చెప్పారు వాని కోసం వారికి నెత్తికి కొట్టు బయటకు వస్తాడు. నాకెందుకు పంచాది? నేను ఎవరితో కాంట్రవర్సీ లేను. లేకపోతే 52,000 మెజార్టీ ఉరికిండ్రు జనం. మందుల సామాన్లు వస్తుందంటే ఉరికింది జనం, కొట్టిండ్రు. అటువంటి జనాన్ని వదులుకొని నేను ఎవరితో నాకెందుకు అబ్బా పంచాయతీ? నేను ఎవరితో కాంట్రవర్సీ, వెంకటరెడ్డి గారితో ఎట్టి పరిస్థితుల్లో కాంట్రవర్సీ ఉండదు. ఏదైనా ఉంటే నేను ముఖం మీద చెప్తాను వాళ్ళకు. నేను దాపరికం అనే బతుకులేదు నాకు ఇప్పటికీ. నాలో కుట్రలు కుతంత్రాలు నాకు ఉన్నాయి. నేను జనం ఎట్లుంటారు నేను గట్టి ఉంటాను. నేను పచ్చని పైరులాగా ఉంటాను నేను. అట్లా కుళ్ళు కుతంత్రాలు లేకపోతే నాకు ఈగోయిజం అట్లా ఉండదు. వాడు పోయిన ఎమ్మెల్యే అని పక్కన కూర్చుంటానికి భయపడే వాళ్ళట. నా దగ్గరకు వస్తే నా మీద కూడా కూర్చుంటాడు, తోడ మీద కూర్చుంటాడు, నా పక్కనే కూర్చుంటాడు. రారా అంట. ఇప్పుడు మీరు వచ్చారు కదా, పక్కన కారు తీసుకొని వచ్చారు, వాళ్ళు వచ్చి గంట సేపా నేను చూడలే, నాకు తెలిసింది తీసుకురా అని చెప్పి వాళ్ళకి పంపించినాక మళ్ళీ మీతో కూర్చున్నా కదా. మరి వాళ్ళు నాకు ఉరికి ఓట్లు వేసిన వాళ్ళు కూర్చొని పెడితే ఎట్లుంటే చెప్పండి. ప్రజల ముఖ్యం కదా. ఒక మాట చెప్పనా, నేను ఎలక్షన్లో పోతుంటే ఈ టిఫిన్లు పట్టుకొని పోతారు చెల్లెళ్ళు, టిఫిన్లు పట్టుకొని పోతారు. ప్రచారం పోతుంటే నా ప్రచార రథం చూసి ఒక 20 మంది చెల్లెలు పోతున్నారు, అరే సాలన పోతుంది అని చెప్పి 500 తీసి ఇచ్చిన. ఆ పైసలు దాచుకున్నాను. అంత గొప్పగా నన్ను ఆదరించి నా తుంగతుర్తి వేయటానికి. అందుకోసం నేను ఎవరితో కాంట్రవర్సీ ఉన్నాను. ముఖ్యంగా వెంకరెడ్డి గారితో, జిల్లా మంత్రి వారు మా దగ్గర తుంగతుర్తి రోడ్లు మొత్తం అద్దోన స్థితికి వచ్చేసినాయి. ఇప్పుడు కనుక వాళ్ళు గెలిస్తే మళ్ళీ బీఆర్ఎస్ గెలిస్తేనా ఆ రోడ్ల మీద కంకర కూడా కొద్ది దగ్గర తీసుకొని, అది కూడా అమ్మేటోళ్ళ కంకర తీసుకొని ట్రాక్టర్లు ఎత్తుకొని అమ్ముకుంటేళ్ళు 10 ఏళ్ళు రాజ్యం చేసిండ్రు. ప్రజలు రోడ్ల మీద కింద పడిపోతా ఉన్నారు. ఇంకా అలా ఉన్నాయి రోడ్లు. మీరు వచ్చాక ఇవాళ నేను వచ్చిన తర్వాత 50 కోట్ల రూపాయలతో రోడ్డు సాంగ్ చేయించిన. 50 కోట్లు బ్రహ్మాండ రోడ్లు నడుస్తా ఉన్నాయి. ఇవాళ నీటిపారుదల రంగం. ఇవాళ నేను వచ్చిన తర్వాత నా తుంగతుర్తి నియోజకవర్గానికి ఫస్ట్ అసెంబ్లీలో నా తుంగతుర్తి కోసం మాట్లాడినాకనే ఏదైనా మాట్లాడుతున్నాను. ఇలా 35 ఏళ్ళుగా జూనియర్ కాలేజ్ కావాలని కొట్లాడుతున్నారు. ఏడాది తిరువగిరిలా కాలే. కానీ నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి జూనియర్ కాలేజ్ తెప్పించి ఆ కాలేజీని ప్రారంభించింది నేనే. రిబ్బన్ కట్ చేస్తే ఇవాళ దాదాపు ఫస్టే 70 మంది విద్యార్థులు చదువుతున్నా. ఈసారి 300 మంది విద్యార్థులు జాయిన్ చేపిస్తాను. ఇవన్నీ సజీవ సాక్ష్యాలు. సజీవ సాక్ష్యం. మీరు మీ చాలా తీసుకున్నారు పెట్టకుండా ఎంక్వైరీ చేయొచ్చు మేము కూడా బాజాప్తా. బేజాప్తా బాజాప్తా. తర్వాత బునాయి కాల్వ ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంలో నేను ఉన్నప్పుడు ఒలిగొండ మీద రస్తారోకో చేసిన 8 గంటలు. బునాయి గారి ఆనాడు పురుషోత్తమ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, రావణపేట, ఆనాడు రావణపేట నియోజకవర్గం. కానీ ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గౌరవనీయులు మా నీటిపారుదల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారిని ఒప్పించి మెప్పించి బునాయి గారి కాలువ కోసం 267 కోట్లు శాంక్షన్ చేయించిన. రేపు టెండర్ అయిపోయింది, అన్ని కూడా అయిపోయింది. తర్వాత కేతిరెడ్డి కాలువ 100 ఏళ్ళ తీసిన కాలువ దాదాపు 1500 ఎకరాలు పారుతుంది. కాలువ 1500 ఎకరాలు పారుతుంది ఒక 15 గ్రామాలకు. ఎవరిపై చూసిన పాపన పోలే. నేను కాలువ పాదయాత్ర చేసి దాదాపు 7 కోట్ల రూపాయలు దాన్ని శాంక్షన్ చేయించిన. తర్వాత అసిమినార్ కాలువ, అది శాలిగౌరారం మండలం. శాలిగౌరారం మండలానికి బైరేన్బండ, తక్కలపాడు, వల్లాల, కొండారం ఈ 5 గ్రామాలకు నీళ్లు పారుతాయి. కానీ ఎవరు పట్టించుకోలే. నేను ఎమ్మెల్యే కావుతారు చెప్పిన. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ అసిమినార్ కాలువను నేను తీపిచ్చి నేను నీళ్ళు అందిస్తానని చెప్పిన. నేను బ్రహ్మాండంగా ఇవాళ నీళ్లు దాదాపు 10 చెరువులు నిన్నాయి. ల్యాండ్ ఎలొకేషన్, భూములు ఇచ్చిన రైతులకు ఇంతవరకు డబ్బులు రాలే. నేను 1,56,00,000 రూపాయలు రైతులకు ఇప్పించి ఆ కాలువ తెప్పించిన. తర్వాత మన శాలిగౌరారం పెద్ద చెరువు, దానికి రాసకాలం వస్తుంది. రాసకాలం ఎప్పటిది? 1908 1908
1908లో హైదరాబాద్ కొట్టుకపోయింది. కొట్టుకపోతే ఆనాడు నైజాం దీని మీద ఆనకట్ట వేస్తే వేలాది ఎకరాల భూములు బాతాయి. మన శాలిగౌరాల చెరువును ఆనాడు ఫౌండేషన్ వేసారు 1908లో. ఆ కాలం కూడా అప్పుడే తీసిండ్రు. దాని ఫౌండేషన్ స్టోన్ కూడా ఉంది ఇప్పుడు పల్లివాడ దగ్గర. నేను దాదాపు 37 కిలోమీటర్లు పోయినా. పోయి ఎక్కడైతే షటర్స్ ఆగమున్నాయో, ఖరాబ్ అయిపోయినాయో, పలిగిపోయినాయో, చెడిపోయిన అన్నిటి కూడా మొన్న నిన్ననే కాంట్రాక్ట్ పిలిచి మొత్తం షటర్లు వేయాలి, లేకపోతే టెండర్ క్యాన్సిల్ అని చెప్పిన. దెబ్బగా వాడికి ఆర్డర్ ఇచ్చి విన్నారా. ఇంకొక మాట, ఈ బిక్కేరు ఉంటుంది మోత్కూరు పక్కన. ఆ బిక్కేరు పుట్టే కాంచి ఎండకాలం నీళ్ళు వచ్చే సందర్భాలు లేవు. కానీ ఇలా వరద వెళ్తుంది. అది గోదావరి నీళ్ళు తెప్పించినాడికి. మీరు ఒక ఫోన్ చేయండి. గోదావరి నీళ్ళు తెప్పించిన వరద ఇలా జనం అంత సంతోషంగా ఉన్నారు. కనుక నీటిపారుదల రంగం మీద, విద్యా రంగం మీద నేను కూడా స్వయాన రైతును. నేను కౌలు రైతును. నాకు భూమి ఎక్కువ లేదు. 13 ఎకరాలు ఉంటుంది అంతే నాకు నా సొంతం. అది కూడా మాయా భాగానికి వచ్చింది. ఎట్లా నాకు ఇంత భూమి అయితే కొనుక్కోవాలి. నాకు వ్యవసాయం ఇష్టం. ఎందుకంటే నన్ను రాజకీయంగా నిలబెట్టింది వ్యవసాయం. మంది పొలాలు కౌలు చేసైనా కూడా నాకు పైసలు వస్తుంటే నా కారు, నేను, నా సంసారం, వ్యవసాయం అంతా నడుతుంది. నేను ఈ ప్లాట్ దందలు నాకు తెలియదు. ఈ ప్లాట్ దంద చేస్తే ఏం చేయాలి? బోకర్ ముచ్చని చెప్పాలి. ఈ ప్లాట్కు 20,000 ఉంటే మరి 30,000-40,000 చెప్పాలి. చెప్తాను మీరు నాకెందుకు, నీ అమ్మ నాకు అట్లా కాదు. కానీ నేను ఒక జితగాని పెట్టుకుంటా. దాదాపు 30 ఎకరాలు కౌలు చేస్తున్నాను. మీది కాకుండా 30 ఎకరాలు కౌలు చేస్తాను. నా దాంతో కలుపుకొని 25 ఎకరాలు కౌలు తీసుకుంటే నేను తీసుకుంటే సంవత్సరానికి 18 లక్షల రూపాయలు వస్తాయి. నాకు 38 లక్షల రూపాయలు వస్తాయి నాకు.